హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి, ప్రేమ్ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హర్షవర్ధన్, అమ్మ చామంతి, ఇవాళ నేను యువరాణి గురించి పేపర్లో యాడ్ వేయించాలనుకుంటున్నానమ్మా అని అంటారు. అయ్యగారు, మీరు చాలా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా చాలా మంచి నిర్ణయం అని మాట్లాడుతూ ఉంటుంది చామంతి. మనసులో అనుకుంటుంది, దేవుడా, ఇలా అయినా యువరాణి ఎవరో, కొల్హాపూర్ రాజ సంస్థాన యువరాణి ఎవరో ఖచ్చితంగా తెలియాలి అని అనుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే రోజా ఇదంతా దొంగచాటుగా వింటుంది. అప్పుడే కరెక్ట్గా రాజ సంస్థాన ప్రతినిధులు అండ్ మొన్నొచ్చిన లాయర్ విశ్వనాథం గారు కూడా వస్తారు. వచ్చి నమస్కారం హర్షవర్ధన్ గారు అని ఇంకా ఫస్ట్ అయితే ఫార్మల్గా గ్రీట్ చేస్తారు. నమస్కారం అండి, కూర్చోండి అని చెప్పి వెల్కమ్ చేస్తారు హర్షవర్ధన్. మీకు ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన బాధ్యతని అప్పచెప్పడం మర్చిపోయాను. ఎలా అయితే యువరాణి గారి జన్మపత్రం నాకు ఇవ్వబడిందో అలాగే గవర్నమెంట్ వారి తరపున యువరాణికి సంబంధించిన రాజ గ్రంథం కూడా నా దగ్గరే ఉండింది. కాబట్టి అది మీకు సమర్పిద్దామని వచ్చాను. ఒకటి, మీరు పేపర్లో ప్రకటన వేయించాలి అని అనుకుంటున్నారు కాబట్టి అందులో ఇవి కూడా పాయింట్స్ని యాడ్ చేయండి. ఒకవేళ ఎవరైనా నేనే యువరాణి అంటూ వచ్చి ఫాల్స్గా రిప్రజెంట్ చేసుకుంటే, అంటే వాళ్ళు యువరాణి కాకపోయినా యువరాణి అని చెప్పుకుంటే గవర్నమెంట్ తరపు నుండి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి అని ముందే హెచ్చరించండి. అసలైన యువరాణి ఎవరో, ఖచ్చితంగా తన ముందుకి ఎప్పుడు వస్తుందో అది తెలుసుకొని తీరాలి అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్తారనమాట లాయర్ విశ్వేశ్వరరావు. సో చామంతి ఆ బుక్ని చూస్తూ ఉంటుంది. అమ్మ చామంతి, నీ చేత్తో ఆ పుస్తకాన్ని తెరవమ్మా అని అంటారు. ఇంక పాపం చామంతి చేతిలో పట్టుకుంటుంది. ఆ బుక్ని చూస్తూ మురిసిపోతుంది చామంతి. ఇంకలా చామంతి అయితే ఆ బుక్ని హర్షవర్ధన్కి ఇస్తుంది. హర్షవర్ధన్ ఆ బుక్ని ఓపెన్ చేస్తారు. అమ్మ చామంతి, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఆ బుక్లో నువ్వు రాయాలమ్మా అని అంటారు. లైక్ పేపర్పై రాయాలమ్మా, ఇదంతా కలిపే మనం యాడ్ వేయిద్దామని చెప్తారు. సో చామంతి అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బుక్లో ఏముందో చదవాలి అని ఫిక్స్ అవుతారు. కానీ అప్పుడే కరెక్ట్గా రాజావారు, రాణివారు ఈ పుస్తకాన్ని, గ్రంథాన్ని చాలా గుప్తంగా ఉంచారు. కాబట్టి ఈ నిజాలు ఎవరికీ తెలియకూడదు హర్షవర్ధన్ గారు. అందుకే ఈ పుస్తకాన్ని మీకు ఇచ్చాను. మీరే దీన్ని సీక్రెట్గా చదివి మీరు నిజంగా వచ్చిన యువరానికి ఆ పోలికలు ఉన్నాయో లేదో చూసుకోవాలి, సరేనా అని అంటారు. సరే, అందరి ముందు చదవద్దంటున్నారు కదా, చదవనులేండి అని ఆ బుక్ని తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకుంటారు హర్షవర్ధన్. ఇంకా అలా రోజా, అంత సీన్ లేదు, నేను ఖచ్చితంగా ఆ రూమ్లో ఉన్న బుక్ని తీసుకొని ఆ పోలికలన్నీ నాలో అలవర్చుకుంటాను. అప్పుడు ఈ రాజ సంస్థానానికి యువరాణి రోజా కాకుండా ఇంకెవరవుతారు, రోజానే అని వాళ్ళ నోటితోనే చెప్పేలా చేస్తా అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది రోజా. చామంతి మాత్రం దొంగతనంగా ఇదంతా వింటున్న రోజా వైపు చూస్తుంది. రోజా దగ్గరికి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావేంటి రోజా అక్క? ఓ, ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ని అలవర్చుకోవాలనుకుంటున్నావా? ఆ బుక్ ఏమీ నీ దగ్గర లేదు, హర్షవర్ధన్ అయ్యగారి దగ్గర ఉంది. ఆయన దగ్గరుంటే నువ్వు ఎప్పటికీ ఆ క్యారెక్టర్స్ని అలమర్చుకోలేవు రోజా అక్క. నువ్వు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నావు, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి వెంటనే అలా ఇంకా రోజా, అంత సీన్ లేదు, ఇవాళ రాత్రే వాళ్ళ రూమ్కి వెళ్ళి ఆ బుక్ని దొంగతనం చేస్తాను, అప్పుడు అది ఎలా ఉంటుందో నేను తెలుసుకుంటాను అని ఇంకా అలా హ్యాపీగా నిద్రపోతుందనమాట రోజా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రమాదేవి, హర్షవర్ధన్ ఇద్దరు నిద్రపోతుంటే రోజా పక్కా ప్లాన్తో క్లోరోఫామ్ తీసుకొని స్ప్రే చేసుకొని కర్చీఫ్పై ఇంకలా రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఎలా అయినా వీళ్ళ దగ్గర ఉన్న బుక్ని తీసుకోవాలి అని కావాలనే హర్షవర్ధన్ ముక్కు దగ్గర ఆ క్లోరోఫామ్ అంటే మత్తు స్ప్రేని పెడుతుంది. ఒక్కసారిగా ఆయన నిద్రలోకి జారుకుంటారు. ఇంకా రమాదేవికి కూడా పెట్టేసరికి రమాదేవి కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఇద్దరు నిద్రలోకి జారుకున్న తర్వాత డ్రాలో ఉన్న ఆ రాజ గ్రంథాన్ని తీసుకొని అలా బయటికి వస్తుంది
రోజా బయటికి రాగానే పెద్ద కర్రతో రెడీగా ఉంటుంది చామంతి. ఒక్కసారిగా చామంతిని చూసి షాక్ అయిపోతుంది రోజా. ఏయ్, నువ్వేంటే ఇక్కడ అని అడుగుతుంది. అక్క, నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కదా, నేను నిన్ను కొడితే బాగుంటుందంటావా? ఇప్పటికే చాలాసార్లు కొట్టాననుకో, కానీ అవసరమా? బుక్కు అని అంటుంది. వెళ్ళవే, నేను ఇవ్వను అని అంటుంది. ఇవ్వవా? సరే అయితే ఆ అరుణ్ బావగారు, ప్రేమ్ బాబు అని పిలుస్తుంది. ఏ నువ్వు ఛీ, సరే అని చెప్పి బుక్ చేతిలో పెట్టి, ఛ, దీనివల్ల నాకెంత టైం వేస్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. ఇంకా చామంతి ఆ బుక్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా కృష్ణుని నెమలి పింఛం, ఏదైతే గార్డెన్లో ఉన్న కృష్ణుని నెమలి పింఛం అనేది కరెక్ట్గా చామంతి దగ్గర వచ్చి పడుతుంది. ఆ నెమలి పింఛం అనేది అలా చాలా అంటే చాలా బాగా ఉంటుందన్నమాట. లైక్ మెరుస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటుంది చామంతి. ఈ కృష్ణుని నెమలి పింఛం నా దగ్గరికి పదే పదే ఎందుకు వస్తుందో నాకు అర్థం కావటం లేదు, కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చామంతి ఆ బుక్ని హర్షవర్ధన్ రూమ్లో పెడుతూ ఉంటే హర్షవర్ధన్కి కరెక్ట్గా అప్పుడే ఎందుకో మెలకువ వస్తుందన్నమాట. అంటే మొత్తం వదిలేస్తుంది. అమ్మా చామంతి, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు. ఏం లేదు అయ్యగారు అని అంటారు. నిజం చెప్పమ్మా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. అంటే అయ్యగారు, రోజా అమ్మ ఇందులో ఏముందో చూద్దామనుకున్నారు, అది చూడ్డం కరెక్ట్ కాదు అని చెప్పి నేను కొంచెం చెప్పాను అంతే అయ్యగారు, అంతకు మించి ఏం జరగలేదు అని అంటుంది చామంతి. కరెక్టేనమ్మా, మనం ఒక పని చేద్దాం. ఈ బుక్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్స్ అన్నీ వేరే బుక్లో రాసి ఆ బుక్ని ఇంట్లో ఉంచి దీన్ని భద్రంగా దాచిపెడదాం. ఎందుకంటే రోజా ఎప్పుడైనా వచ్చి ఈ బుక్ని అడగచ్చు అని అంటారు. సరే అయ్యగారు, ఇంతకీ వాటిలో ఉన్నవి ఏంటి అని అంటారు. చెప్తానమ్మా అని ఇంకా అలా మొత్తం చదవడం స్టార్ట్ చేస్తారు. శ్రీ 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 కొల్హాపూర్ సంస్థాన యువరానికి సంబంధించిన రాజగ్రంథం. శ్రీమతి అన్నపూర్ణాదేవి, శ్రీ రాజావారికి కలిగిన ఏకైక సంతానం కుమారవర్మ గారు. కుమారవర్మ గారికి చాముండేశ్వరి దేవి గారికి కలిగిన ఏకైక సంతానం శ్రీ చార్వికాదేవి అని అందులో రాసి ఉంటుంది. ఇంకా వెంటనే అలా చామంతి అయితే షాక్లో ఉండి లైక్ అంతా గమనిస్తూ ఉంటుంది. చార్విక అమ్మగారు పుట్టినప్పటి నుండి తన అమ్మమ్మ ఇంట్లోనే పెరిగారు. దానికి కారణం మా రాజవంశంలో ఒక కట్టుబాటు ఉంటుంది. పాపకి 8 ఏళ్ళు వచ్చేంత వరకు అమ్మగారి ఇంటి పొలిమేర దాటకూడదు. 8 ఏళ్ళు దాటిన తర్వాతే దాటాలి. కాబట్టే చిన్నప్పటి నుండి అమ్మగారి దగ్గరే పెరిగింది. అమ్మమ్మ రాజసాన్ని అలవరుచుకుంది. తను చిన్నప్పుడు ఎలా ప్రవర్తించేదో, ఎలా ఉండేదో స్వయంగా రాసి ఉంది. చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్న తోట మాలికి దెబ్బ తగిలింది. వెంటనే అతనికి తన కర్చీఫ్ తీసుకొచ్చి కట్టింది. అదేంటమ్మా, పనివాళ్ళని మీరు ముట్టుకోవడమా అని అడిగితే, పనివాళ్ళు మనవాళ్ళు అందరూ మనుషులే కదా అని మాట్లాడింది. చిన్నప్పుడే ఇంత రాజసంగా ఆలోచించడం కేవలం యువరాణులకు మాత్రమే చెందినది అని అంటారు. ఇంకా అలా చామంతిని మనకు చూపిస్తూ ఉంటారు. చామంతి కూడా పంతులు గారిని కొడుతూ ఉంటే కాపాడుతుంది కదా. సో అలా ఎవరో తెలియకపోయినా వాళ్ళు పై స్థాయి కింద స్థాయి అని కాకుండా విత్ అ వెరీ ప్యూర్ అండ్ లాయల్ హార్ట్తో హెల్ప్ చేయడాన్ని మనకి పోర్ట్రే చేస్తూ ఉంటారు. సో చామంతి అలా ఆలోచనలో పడుతుంది. అది మాత్రమే కాదు, చిన్నప్పటి నుండి మా యువరాణి గారికి ఉన్న అలవాటు, ఎప్పుడైనా తను భోజనం చేయాలి అనుకుంటే ఒక్కసారి తను వాళ్ళ పెద్దలకి పెట్టిన తర్వాతే తను ఆ భోజనాన్ని తింటుంది. మొదటి ముద్ద దేవులకి పితృదేవతలకి అర్పించిన తర్వాతే తను భోజనం చేస్తుంది అనేసరికి ఇంకా చామంతి గుర్తు చేసుకుంటుంది. చామంతి కూడా అలాగే భోజనం చేస్తుంది. సో ఇదంతా చామంతికి 99% అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఖచ్చితంగా వెతకాలమ్మా, వెతికి తీరాలి అని హర్షవర్ధన్ గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. హర్షవర్ధన్ వేయించిన పేపర్ యాడ్ అయితే వస్తుంది. ఇంకందరూ ఆ పేపర్ యాడ్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తను మాత్రం లైక్ రోజా మాత్రం ఎవరు వస్తారు నేను చూస్తాను, కానీ
ఈ చామంతి ఉందే నన్ను ఇది కనీసం కనీసం ఏది చేయనివ్వటంలా ఛ అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది రోజా. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా రామచంద్రయ్య కూడా ఈ యాడ్ని చూస్తారు. చూసి ఇది హర్షవర్ధన్ బాబు గారు ఏమిచ్చారా, ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎలా అయినా హర్ష అయ్యగారితో చెప్పాలి అని ఇంకా వెంటనే హర్షవర్ధన్కి అయితే కాల్ చేస్తారనమాట. లైక్ రామచంద్రయ్య హర్షవర్ధన్ కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో కంఠంనేని హర్షవర్ధన్ స్పీకింగ్ అని అంటారు. అయ్యా నేను రామచంద్రయ్యని అని అంటారు. ఓ రామచంద్రయ్య నువ్వా, ఏంటి ఎలా ఉన్నావు అని అడుగుతారు. అయ్యా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీరు వెంటనే నా దగ్గరికి రాగలరా అని అడుగుతారు. ఏ విషయం రామచంద్రయ్య, చామంతి గురించా అని అంటారు. అవును చామంతి గురించే, నా మాట వినండి, దయచేసి రండి అని అంటారు. సరే ఇప్పుడే బయలుదేరుతున్నా నాకు అని ఇంకా అలా హర్షవర్ధన్ అయితే బయలుదేరుతారు. రోజా ఏమో ఏంటి ఈయన సడన్గా బయలుదేరుతున్నారు, ఒకవేళ యువరాణి గురించి ఆచూకీ ఏమైనా వచ్చిందా, ఖచ్చితంగా నేను కూడా ఈయన్ని ఫాలో అవ్వాలని చెప్పి హర్షవర్ధన్ని ఫాలో అయ్యి వెళ్తుంది రోజా. ఇంకా హర్షవర్ధన్ రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళడంతో ఇదేంటి మావయ్య గారు నాన్న దగ్గరికి వచ్చారు, నాన్నతో ఏం పని ఈయనకి అని ఆలోచిస్తుంది రోజా. ఇంకలా హర్షవర్ధన్ రామచంద్రయ్య ఏంటి సడన్గా రమ్మని పిలిచావు, ఏం మాట్లాడాలి నాతో అని అడుగుతారు. హర్షవర్ధన్ అయ్య గారు మీరు యువరాణి గురించి ప్రకటన వేయించారు, మీరు టీవీలో పేపర్లో యాడ్ వేయించారు, దీని గురించే మాట్లాడాలనుకుంటున్నాను బాబు అని అంటారు. అంటే నీకు కొల్హాపూర్ సంస్థాన యువరాణి గురించి అన్నీ తెలుసా అని అడుగుతారు. ఎందుకు తెలియదు బాబు, నాకంతా తెలుసు, అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇది మీరు నిజమని నమ్మచ్చు నమ్మకపోవచ్చు, మీరు అన్నీ ఒకసారి సరి చూసుకున్న తర్వాతే, అంతా చెక్ చేసుకున్న తర్వాతే నిజమని నమ్మండి బాబు అని అంటారు. రామచంద్రయ్య నువ్వేంటో నాకు తెలుసు, నీ గురించి నాకంతా తెలుసు, నువ్వు ఎందుకని అలా ఇబ్బంది పడుతున్నావు, నీ మాటలపై నాకు పూర్తి నమ్మకం ఉంది, ఎందుకంటే రాజావారు రాణివారు నీ గురించి ఎంత చెప్పారో నాకు తెలుసు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నువ్వు అప్పట్లో నాకు ఇచ్చిన పొలం డబ్బుల వల్లే కదా, చెప్పు, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను అని అంటారు. రోజా కూడా దొంగచాటుగా ఇదంతా వింటూ ఉంటుంది. ఏంటి నాన్నకి యువరాణి గురించి తెలుసా, ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టాడా అని చెప్పి ఆలోచనలో అయితే పడతారు. సో అలా సార్ యువరాణి ఎవరో కాదండి, నా బిడ్డ చామంతి నా కన్న బిడ్డ కాదు సార్ అని అంటారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ అయితే షాక్లో ఉండిపోతారు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదంతా వింటున్న రోజా మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఏంటి మీరు చెప్పేది నిజమా రామచంద్రయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును నేను చెప్పేది నిజం సార్, ఎందుకంటే చామంతి బిడ్డే శ్రీ చార్వికాదేవి ఎక్కడ తన ప్రాణానికి ప్రమాదం అనని నా దగ్గర పెట్టి చిత్రావతమ్మ గారు పెంచారు. ఇది నిజం, కావాలంటే అన్ని గుణాలు అన్ని ఆధారాలు చూసుకోండి, మీకే నిజం అర్థమవుతుంది. చామంతికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు సార్, జరగకూడదు అని ఇంకా అలా రామచంద్రయ్య అయితే హర్షవర్ధన్తో చెప్తారు. ఇదంతా విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. వెంటనే రోజా అయితే అంటే ఈ చామంతి యువరానా, నో అలా జరగకూడదు, నేను ఎప్పటికీ ఇలా జరుగుతుందని అనుకోను, ఖచ్చితంగా ఏదో ఉంది, ఎలా అయినా చామంతి యువరాణి అవ్వకుండా చూసుకోవాలి అని అప్పటి నుండి పగపెట్టుకుంటుంది రోజా. ఈ విషయం సమయం చూసుకొని నేనే చెప్తాను, చామంతి యువరాణి అనే విషయాన్ని ముందు అన్ని విధాలుగా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని నేను చెప్పాల్సి వస్తుంది అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా చామంతి దగ్గరికి వెళ్తారనమాట హర్షవర్ధన్. చామంతి వైపు చూస్తూ ఉంటారు. అయ్యగారు ఏమైంది, ఎక్కడికి వెళ్ళి వచ్చారని అడుగుతారు. అంత యువరాణి అయినా పాపం తను ఒక పని మనిషిలాగే బ్రతుకుతుంది, చామంతికి ఇలాంటి రోజు రాకూడదు, చామంతి యువరాణిగా ఉండాలి అని మనసులో అనుకుంటారు హర్షవర్ధన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.